వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈరోజు ముఖ్యంగా న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు చూసుకుంటే ఈనాడులో ప్రధాన అంశంగా మనం చూడొచ్చు, ఏదైతే కాంగ్రెస్ చేపట్టిన ప్రజాపాలనకు సంబంధించి భారీ స్పందన అయితే వస్తుంది. దానికి సంబంధించి ప్రధాన అంశంగా చూడొచ్చు. తొలి రోజు 7,46,414 అర్జీలను అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. జిహెచ్ఎంసీ ఇతర పట్టణ ప్రాంతాల్లో 4,57,703 ప్రజాపాలనకైతే భారీ స్పందన వస్తుంది. దానికి సంబంధించి ప్రధాన అంశంగా మనం చూసుకోవచ్చు. అలాగే బీజేపీకి చెందిన మరో అంశం ఇక్కడ ప్రధాన వార్తగా చూస్తూ ఉన్నాం. 35% ఓట్లు 10 సీట్లు ఏదైతే రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి దీని వార్తగా చూస్తూ ఉన్నాం. భాజపా అంటే బీజేపీ లక్ష్యంగా రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 నుంచి 13 సీట్లు ఖచ్చితంగా పడతామని బీజేపీ ధీమాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న అమిత్ షా రావడం జరిగింది హైదరాబాద్. అలాగే రాష్ట్రంలో అధికారానికి పార్లమెంట్ ఎన్నికలు బాటలు వేస్తాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. పార్టీ శ్రేణులకు అగ్రనేత అమిత్ షా అయితే దిశానిర్దేశం చేశారు. అలాగే కొంతమంది నాయకులు కూడా కొన్ని క్లాసులు తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. బీజేపీకి సంబంధించిన అంశం ఇక్కడ ప్రధాన అంశంగా చూస్తున్నాం. అలాగే కాంగ్రెస్కి సంబంధించి 139వ పార్టీ ఆవిర్భావ సభలో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలను కూడా ప్రధాన అంశంగా చేసుకోవడం జరిగింది. ఓబీసీ అలాగే ఎస్సీ ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తాం, సామాన్యులకు అధికారం అప్పగించడమే మా లక్ష్యం. నాగపూర్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి ఏదైతే అంశాన్ని ప్రధాన అంశంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇండియా నెగ్గితేనే ఏదైతే కులగణనకు సంబంధించి ఇటువైపు తెలంగాణ ఎన్నికల్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇండియా కూటమి ఏదైతే ఉందో అది నెగ్గితేనే కులగణన ఏర్పడే విధంగా కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే నేను ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నపూర్ణ గారి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏదైతే కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీల అంశం ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి ఇప్పటికే 2 పథకాలను అయితే అమలు చేయడం జరుగుతుంది. అలాగే మిగతా వాటిపైన కూడా కసరత్తులు చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి సంబంధించి నిన్న ఏదైతే ప్రజాపాలన అన్ని గ్రామ స్థాయిలో అన్ని ప్రధాన కార్యాలయాల్లో కూడాను పలు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఇది స్టార్ట్ చేశారో దానిపైన కూడా భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దాని గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ ఇక ఈనాడులో ఉంటే ప్రధాన అంశాలుగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మరో పేపర్ విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో ఏ ప్రధాన అంశాలుగా మనం చూసుకుంటే నిన్న రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి అంశమే ఇక్కడ కూడా ప్రధాన అంశంగా మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి అయితే అధికారంలోకి రాగానే కులగణన దానికి సంబంధించి కూడా ఆయన ఏదైతే తెలంగాణ అలాగే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన నాగపూర్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ కులగణన అంశం అనేది ప్రధానంగా వారు తీసుకోవడం జరిగింది. అలాగే బీజేపీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో నిన్న అమిత్ షా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏవైతే పరిణామాలు ఏర్పడాయో దానికి సంబంధించి ప్రధాన వార్తగా తీసుకున్నారు వీరు. 10 సీట్లు 35% ఓట్లు ఏదైతే రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తూ ఉంది. అలాగే తెలంగాణలోకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలపైన కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారంటే అనుకున్న టార్గెట్ని అయితే రీచ్ అవ్వలేదని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రతి లోక్సభ నియోజకవర్గం కీలకమే 3 నుంచి 4 స్థానాలు ఓ యూనిట్గా బస్సు యాత్రలు చేసేందుకు ప్లాన్ చేస్తుంది. నాయకులంతా సమన్వయంతో పనిచేయాలి. అటువైపు అంటే ఈటెల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీరిద్దరి మధ్య కూడా కొంచెం క్లాస్ తీసుకున్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. ప్రతి స్థానానికి 3 ఆశావాహాలతో వారం రోజుల్లో జాబితాను పంపించండి అని, అలాగే జనవరిలో మెజారిటీ అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదు, బీఆర్ఎస్ పైన వ్యతిరేకతతోనే గెలిచిందని కూడా ప్రధాన వార్తగా ఇక్కడ బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో అమిత్ షా మాట్లాడిన విషయం ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అలాగే రానున్నటువంటి మార్చిలో ఏదైతే విద్యార్థులకు సంబంధించి మనం ఒకసారి పైన చూసుకుంటే ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి అయితే ప్రారంభమయ్యేట్టుగా బోర్డు అయితే ప్రకటన చేయడం జరిగింది. అలాగే మార్చి 19 నుంచి అలాగే దాని పరంగా ఇంటర్ తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఆ బోర్డు కూడా ప్రకటిస్తుంది. 12 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు సంబంధించి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. ఇక్కడ ఇంకో ప్రధాన అంశంగా రాత్రికి రాత్రే భూముల దోపిడీ అంశం. అంటే దీనికి ఇది ధరణి అంశానికి సంబంధించి కావచ్చు. 100 కోట్ల విలువైన భూములకు సంబంధించి 98 ధరణి దరఖాస్తుల పరిష్కారం ఒక్క రాత్రిలోనే. అలాగే ఈ వ్యవహారం వెనుక గత ప్రభుత్వం పెద్దల పాత్ర ఏమైనా ఉందా? అర్ధరాత్రి క్లియరెన్స్, ఉదయాన్నే రిజిస్ట్రేషన్లు, జిల్లా కలెక్టర్ల వేలిముద్ర లేకుండా అన్ని ఫైన్ల క్లియరెన్స్ ఎలా సాధ్యమైన ప్రశ్నకు బదులేది. అలాగే కేవలం ఆపరేటర్లపై చర్యలతోనే సరిపెట్టేశారా? అక్రమాలపై ఇంకా గుట్టుగానే ఉన్న అధికారగణం. అంటే ధరణి అంశాన్ని కూడా కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంది. ఎన్నికల ప్రచారం కూడా ధరణి అంశం అనేది ప్రధానంగా వారు
ఎన్నికల ప్రచారంలో కూడా మాట్లాడడం జరిగింది. ధరణి అంశం కావచ్చు, అలాగే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ విషయాన్ని కావచ్చు, అలాగే ఆ నేపథ్యంలో ఈరోజు మేడిగడ్డను కూడా సందర్శించబోతున్నారు మంత్రులు శ్రీధర్ బాబు, అలాగే భట్టిగూడను, అలాగే ఇక్కడ కూడాను ఏదైతే నిన్న ప్రజాపాలనకు సంబంధించి మరొక ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. ఒకసారి కిందకు వస్తే 7,46,414 మంది ప్రజాపాలనకు తొలి రోజు దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది. అంటే భారీగా దీనికైతే స్పందన వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రజల విశేష స్పందన లభిస్తుంది. రేషన్ కార్డులు, అలాగే ఇళ్లకు భారీగా దరఖాస్తులు, జిల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు కావచ్చు, ప్రజాపాలనపై సిఎస్ కూడా సమీక్ష చేస్తూ ఉంది. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. అలాగే మిగతా మనం పేపర్ చూసుకుంటే ఒకసారి సాక్షికి వస్తే సాక్షిలో ప్రధాన అంశాలుగా మనం చూడొచ్చు. ప్రజాపాలన షురు ఏదైతే కాంగ్రెస్ చేపట్టినటువంటి ఈ ప్రజాపాలన ఏదైతే ఉందో ప్రతి ఒక్క పేపర్లో కూడా ఈ అంశాన్ని ప్రధాన అంశంగా వారు తీసుకోవడం జరిగింది. ఏదైతే 7 లక్షలు అంటే మొదటి రోజే 7,46,000కు పైగా అర్జీలు రావడం జరిగింది. గ్రామ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాలు, మున్సిపల్ కార్డులో ఈ కార్యక్రమం అయితే మొదలు చేయడం జరిగింది. అటువైపు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడాను పాల్గొన్నారు. అలాగే ఇందులో విభిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దాని గురించి కూడా 6 గ్యారంటీ పథకాలకైతే దరఖాస్తులు స్వీకరించారు అధికారులు. దరఖాస్తుల పంపిణీలో పాల్గొన్నారు మంత్రులు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్యేలు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్లో బట్టి పాల్గొన్నారు, అలాగే పొంగులేటి కూడా పాల్గొన్నారు. ఈ అంశం ఒకసారి మనం మాట్లాడుకోవాలి. పలు చోట్ల బ్లాక్లో దీనికి సంబంధించి దరఖాస్తులు అమ్మినట్టుగా కూడాను వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల మీ నియోజకవర్గంలో కావచ్చు, అంటే ఏదైతే కాంగ్రెస్ గెలవని నియోజకవర్గాల్లో కావచ్చు, అలాగే తక్కువ ఓటింగ్ నమోదైన ప్రాంతంలో కూడాను అంటే మీరు మీ ప్రాంతంలో కాంగ్రెస్కి ఓటు వేయలేదు, మేము ఎందుకు ఇవ్వాలి అన్న అంశం కూడాను ప్రధానంగా తీసుకున్నట్టుగా కూడా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ అంశాన్ని ప్రధాన అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇందులో రేషన్ కార్డులు, పింఛన్లు, రైతు భరోసా, ఇళ్ల కోసం వినతులు అయితే తీసుకోవడం జరుగుతుంది. దరఖాస్తులు నింపేందుకు అయితే హెల్ప్ డెస్క్ను కూడాను పెట్టడం జరిగింది. అలాగే మనం ఇక్కడ ఇంకొక విషాదకర వార్త అనుకోవచ్చు. కెప్టెన్ విజయకాంత్ అయితే కనుమూడడం జరిగింది. సినీ దిగ్గజం, అలాగే ఆయన ఎంకే అధ్యక్షుడు కూడాను అనారోగ్యంతో కొన్ని రోజులుగా ఆయన అయితే ఆసుపత్రిలో ఉండడం జరిగింది. అలాగే దానికి సంబంధించి వార్తలు చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఆయన కొద్ది రోజుల క్రితం ఆయనకి కరోనా కూడా సోకింది. ఈ నేపథ్యంలోనైతే నిన్న ఆయన మరణించడం జరిగింది. ఈరోజు ఆయన అంత్యక్రియలు కూడా ఉండబోతున్నాయి. దాని విషాదంలో అయితే ఆయన అభిమానులు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు మునిగారని చెప్పుకోవచ్చు. ప్రధాని మోదీతో పాటు పలు రాజకీయ సినీ ప్రముఖులు కూడాను ఆయన మరణవార్తకి సంతాపం అయితే తెలియజేయడం జరిగింది. నివాళులు అర్పించారు తమిళనాడు సీఎం స్టాలిన్. నేడు చెన్నైలో ప్రభుత్వ లాంఛనాలతో అయితే ఆయన అంత్యక్రియలు అయితే ఉండబోతున్నాయి. అలాగే ఇక్కడ మరొక వార్తగా ఏదైతే ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటర్లో ఫిబ్రవరి 28 నుంచి కూడాను ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి ఇంటర్కి సంబంధించి. అండ్ అలాగే మరో పేపర్ వెలుగు ఒకసారి చూస్తే ఇందులో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ప్రజాపాలనకు విశేష స్పందన ఏదైతే లభిస్తుందో దాని నుంచి ప్రధాన అంశంగా వారు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు మనం ఏదైతే మాట్లాడుకున్నాం ఈటెల బండి సంజయ్కి అమిత్ షా క్లాస్ పీకినట్టు. ఎందుకంటే అసెంబ్లీలో మనమైతే అనుకున్న టార్గెట్ని మనం రీచ్ అవ్వలేకపోయాం. బట్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదైతే 35% ఓటింగ్ 10 సీట్ల అన్న అంశాన్ని అయితే ఖచ్చితంగా మనం క్లారిటీగా ఉండాలి అన్న అంశంపైన అయితే ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ఇద్దరిని కలిసి వచ్చి కూడాను సమన్వయంగా కలిసి పనిచేయాలి, ఇద్దరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి, మాట్లాడాలని కూడా ఆయనకు చెప్పడం జరిగింది. బట్ ఫైనల్గా అయితే ఈటీలో వచ్చి మాట్లాడడం జరిగింది. అలాగే భూ కబ్జాదారుల టెన్షన్ ఏదైతే ఈ ధరణి అంశానికి సంబంధించి కూడాను ఇక్కడ ప్రధాన వార్తగా మనం చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అయినట్టు అంచనా వేస్తున్నారు. జీవో 59 కింద రెగ్యులైజేషన్ చేసుకున్న భూములు కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కాళేశ్వరం లొల్లి ఇది కూడా ప్రధాన అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. ఈరోజు మంత్రులు కూడాను దీనికి సంబంధించి కూడాను మేడిగట్టుకైతే మంత్రులు వెళ్ళడం జరుగుతుంది. అలాగే సంబంధించిన శాఖల వారు అన్ని ఎవరైతే ఈ ప్రాజెక్టులు పనిచేస్తారో ప్రతి ఒక్క శాఖకి సంబంధించి కూడా అధికారులు ఈరోజు భేటీలో పాల్గొంటారు. దీనిపైన కూడాను ప్రత్యేకంగా దృష్టి సారించింది అనుకోవచ్చు. రైట్, ఇక ఈరోజు ఇవి ప్రధానంగా మనం వార్తల్లో చూసుకుంటే ప్రధాన అంశాలుగా మనం చూసుకోవచ్చు. రైట్, ఈ అంశాలపైన మనం ప్రధానంగా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు డిస్కషన్లో పాల్పంచుకోబోతున్నారు అనలిస్ట్ ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. శేషు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శేషు గారు. ప్రధాన అంశంగా ఈరోజు చూసుకుంటే ప్రజాపాలన అంశానికి సంబంధించి కూడాను ముఖ్యంగా ప్రధాన అంశంగా రావడం జరిగింది. దీనిపైన ఏమిటంటే మొదటి రోజే విశేష స్పందన అనుకోవచ్చు. ఎందుకంటే 7 లక్షలకు పైన దరఖాస్తులు అయితే రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలవటానికి 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ గెలుపులో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాయి.
కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 6 గ్యారంటీల్ని అమలు చేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. దాంట్లో అమల్లో భాగంగానే వాళ్ళు ఒక ప్రజాపాలన అనేటటువంటి కార్యక్రమం పెట్టారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమం పెట్టారు. దీంట్లో ఒక్క యువ వికాసం అనేటటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేసి మిగతా 5 గ్యారంటీలను అమలు చేయడానికి ఒక కామన్ సింగిల్ ప్రొఫార్మా ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. అది నిన్న ప్రారంభమైంది. గ్రామాల్లోనైతే గ్రామ సభల్లో తీసుకుంటున్నారు, తర్వాత పట్టణాల్లోనైతే వార్డు, మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పరిధిలో తీసుకుంటున్నారు. అనూహ్యమైనటువంటి స్పందన, అంటే సమస్యలు ఎన్నున్నాయి అనేటటువంటి చెప్పడానికే ఈ అనూహ్యమైనటువంటి స్పందన ఈ ప్రజాపాలనలో వచ్చింది. ఒక్క రోజులోనే వచ్చిన అప్లికేషన్లు 7,46,414 అప్లికేషన్స్ వచ్చాయంటే ఏ స్థాయిలో ప్రజలు ప్రభుత్వం నుండి 6 గ్యారంటీలను ఆశిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ముఖ్యంగా ఈ 5 గ్యారంటీల్లో కామన్ అప్లికేషన్స్ లో వచ్చింది ఏంటి అంటే మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, ఈ మూడింటి పైన పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చాయి. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి. వచ్చినటువంటి 7,46,000 అప్లికేషన్స్ లో 4,57,000 అప్లికేషన్స్ పట్టణ ప్రాంతాల నుండే వచ్చాయి. కాబట్టి ఇంత భారీ స్పందన 6 గ్యారంటీలను అమలు చేయాలని ప్రజల నుండి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక బాధ్యత ఉంది. ఈ 6 గ్యారంటీలను ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేయడానికి, నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించి పేద ప్రజలను ఆదుకోవటానికి ఈ కామన్ అప్లికేషన్ లో ఉన్నటువంటి 5 గ్యారంటీల్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందనే విషయాన్ని మనం గమనించాలి. విషయంలో కూడా పక్కదారి పడుతున్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే కాంగ్రెస్ గెలవని చోట, కాంగ్రెస్ తక్కువ ఓటింగ్ వచ్చిన చోట మీకు ఎందుకు ఇవ్వాలి అని దానిపై కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా వీళ్ళకి. ఇప్పుడు ఈ గ్యారంటీలు పార్టీగా ఇచ్చింది ప్రభుత్వంగా అమలు చేయాలి కదా. పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలే కావచ్చు ప్రభుత్వంగా అమలు చేయాలి. ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి సంబంధించింది. ఓటు వేసిన వాళ్ళకి కానీ, ఓటు వేయని వాళ్ళకి కానీ, ఎక్కడైనా కూడా సాధారణంగా ఈ ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వస్తుంటాయి. వేరే పార్టీల వాళ్ళకి కాకుండా సొంత పార్టీల వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నారు, పథకాలు అమలు చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. బట్ ఇది కొత్త ప్రభుత్వము, ఈ మొదటి రోజుల్లోనే ఈ ఆరోపణలు రావడం మంచిది కాదు ప్రభుత్వానికి. కాబట్టి అట్లాంటిది దానిపై కూడా దృష్టి సారించాలి వీళ్ళు. అది మంత్రుల స్థాయిలో జరిగినా, ఎమ్మెల్యేల స్థాయిలో జరిగినా అది మంచిది కాదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఈ 6 గ్యారంటీలు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ 6 గ్యారంటీలను అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 6 గ్యారంటీలను ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. పార్టీల రహితంగా ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఓటు వేసిన వాళ్ళకి, ఓటు వేయని వాళ్ళకి, పార్టీలకు రహితంగా పార్టీయేతర వాళ్ళకి కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పూర్ ఇన్ ద పూరెస్ట్, అంటే పేదల్లో ఉన్న ఇంకా పేద వాళ్ళకి అప్లిఫ్ట్ చేసేటటువంటి కార్యక్రమాలే కదా ఇవి. సామాజిక భద్రతా కార్యక్రమాలే కదా, పేదవాళ్ళని ఆదుకునేటటువంటి కార్యక్రమాలే కదా. పేదవాళ్ళు పార్టీలు అనేవి కేవలం ఎన్నికల వరకే చూడాల్సినటువంటిది ఉంటుంది. ప్రభుత్వంగా ఏర్పాటైన తర్వాత పేద ప్రజల కోసం, కింది వర్గాల కోసం, వెనుకబడినటువంటి వర్గాల కోసం, డౌన్ ట్రాడన్ కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. అక్కడక్కడ ఒకవేళ అలాంటి ఆరోపణలు వస్తే వాటిని సరి చేసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్ళాలా. వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని షార్ట్ అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దరిదాపు నాకు తెలిసి ఒక ఇళ్ల పథకానికే 20 లక్షల అప్లికేషన్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద అప్లికేషన్స్ కాల్ ఫర్ చేస్తే ఎన్నికలకు ముందు 15 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. కాబట్టి ఈ 6 గ్యారంటీల్లో భాగంగా అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అప్లికేషన్స్ రాబోతున్నాయి. 20 లక్షలకు పైగా అప్లికేషన్స్ వస్తాయి. వాళ్ళందరి యొక్క ఆకాంక్షలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటున్నానంటే గత ప్రభుత్వము ప్రజల మనోగతానికి, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయలేదనే మీకు అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి మీరైనా పేద ప్రజల పక్షాన ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చేటటువంటి బాధ్యత తీసుకొని పేదలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. రైట్. అండ్ అలాగే మరో అంశం, ఈ రోజైతే మంత్రులు మేడిగడ్డను సందర్శించబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి, కాళేశ్వరం అంటే మేడిగడ్డ వైఫల్యాలు కూడా ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారు. ఇటువైపు అధికారులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి పాలకులు కూడా కావచ్చు. దీనిపై ఏమంటారు? ఎందుకంటే అధికారులు బలైపోతున్నారు, ఇక్కడ పాలకులు చేసిన దానికి అధికారులు బలైపోతున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఎలాంటి ఇచ్చిన లేఖ గురించి ఏం మాట్లాడతారండి?
ఇప్పుడు ఎన్నికలకు ముందు మేడిగడ్డ అనేటటువంటి అంశం కూడా చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఎన్నికల ప్రచారంలో కూడా వచ్చింది. మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఒక 26 బ్యారేజీలు కట్టే అవకాశం ఉంది. దాంట్లో మేడిగడ్డ ప్రధానమైంది. అన్నారము, సుందిళ్ళ, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ లాంటి బ్యారేజీలు కట్టారు. అయితే అక్టోబర్ నెలలో మేడిగడ్డలో ఉన్నటువంటి 86 పియర్స్ లో ఒక 3 పియర్స్ కుంగిపోయినటువంటి వార్తలు వచ్చాయి. ఆ విధమైనటువంటి అంశాన్ని చూసాం. ఇప్పుడు మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా కట్టినటువంటి బ్యారేజీల విషయంలో వస్తున్నటువంటి అనుమానాలు ఏంటంటే ప్రాజెక్ట్ క్వాలిటీ పైన అనుమానాలు వస్తున్నాయి. ఎప్పుడైతే మేడిగడ్డ పియర్స్ కుంగిపోయాయో, అన్నారము, సుందిళ్ళ బ్యారేజీల్లో బొంగలు పడ్డాయో, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క క్వాలిటీ పైన, దాని భవితవ్యం పైన సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ లో వచ్చినటువంటి ఈ సింకింగ్ పియర్స్ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి పరిశీలన చేశారు. అసలు ఏం జరిగింది, ఏమైంది ఈ ప్రాజెక్ట్ విషయంలో, ఇంత తొందరగా ఎందుకు 3 సంవత్సరాల్లోనే కుంగిపోయింది అనేటటువంటి ఒక పరిశీలన చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు చాలా ఆలోచింపదగినటువంటి రిపోర్ట్ ఇచ్చారు. మొత్తం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ విషయంలో జరిగినటువంటి అంశాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, అసలు ఈ ప్రాజెక్టు డ్యామ్ మేడిగడ్డ విషయంలో డిజైన్ సరిగా లేదని చెప్పారు, ప్లానింగ్ సరిగా లేదని చెప్పారు, క్వాలిటీ కంట్రోల్ సరిగా లేదని చెప్పారు, ఆపరేషనల్ మెయింటెనెన్స్ కూడా మంచిగా లేదని చెప్పారు. ఈ 4 ప్రధానమైనటువంటి అంశాలను తీసుకొచ్చారు. ఆలోచింపజేసినటువంటి ఈ 4 ప్రధాన అంశాల్లో మెయింటెనెన్స్ సరిగా లేదు, డిజైన్ సరిగా లేదు, ప్లానింగ్ సరిగా లేదు అనేటటువంటి విషయాన్ని, క్వాలిటీ సరిగా లేదు అనేటటువంటి విషయమే అది స్పష్టం చేస్తుంది కుంగిపోవటం అనేది. కాబట్టి ఇప్పుడు వస్తున్న సమస్య ఏంటిది, ఇంత పెద్ద ప్రాజెక్టు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ లో అసలు ఇప్పుడు ఎవరు పునరుద్ధరణ చేయాలా, రీకన్స్ట్రక్షన్, ఇప్పుడు వచ్చినటువంటి మేడిగడ్డలో వచ్చినటువంటి సమస్యను ఎవరు పునరుద్ధరణ చేయాలా, ఎవరు రీకన్స్ట్రక్ట్ చేయాలా, ఎవరు ఈ సమస్యను పరిష్కరించాలా అనే దాని మీదనే ఇప్పుడు సమస్య వచ్చింది కదా. అయితే ప్రాజెక్ట్ డిజైన్ చేసింది ఎవరంటే ఇంతవరకు ఎవరు కరెక్ట్ గా చెప్పట్లేదు. ప్రాజెక్ట్ కట్టింది మేము, బ్యారేజ్ కట్టింది మేము అని ఎల్ఎన్టీ సంస్థ చెప్తుంది. ఎల్ఎన్టీ సంస్థ ఇది మేడిగడ్డ ఈ బ్యారేజ్ కట్టి ఇంకా ప్రభుత్వానికి అప్పచెప్పలేదు. 5 సంవత్సరాలు వాళ్ళ పరిధిలోనే ఉంటుంది, వాళ్ళ మెయింటెనెన్స్ పరిధిలోనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ ఏం చెప్తుంది, కేవలం ఈ బ్రిడ్జ్ కట్టడానికి మాత్రమే, ఈ బ్యారేజ్ కట్టడానికి మాత్రమే మేము గుత్తేదారులుగా ఉన్నాము, మేము కాంట్రాక్టర్స్ గా ఉన్నాం, డిజైన్ చేసేది మేము కాదు, డిజైన్ లో లోపం ఉందని వాళ్ళు చెప్తున్నారు. డిజైన్ ఎవరు చేశారనంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్ వేసుకుంటున్నారు అధికారులు. చివరికి ఏంటి అనంటే అసలు ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రాజెక్ట్ భవితవ్యం పైన చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్టు ఇలానే కంటిన్యూ అయితే భవిష్యత్తులో వచ్చేటటువంటి నష్టాలు ఏంటి అనంటే, ఒక్కటి ప్రాజెక్ట్ క్వాలిటీ పైన అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెండోది, ఈ ప్రాజెక్టుకి అయ్యేటటువంటి విద్యుత్ వ్యయము ప్రతి సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఉంటుంది. దానిపైన కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక భారం పడుతుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులు ఇప్పటికే 97,000 కోట్ల రూపాయలు. ప్రాజెక్టు పూర్తి కావడానికి కావాల్సింది 1,51,000 కోట్ల రూపాయలు అవుతుంది, మొత్తం 56 పనులు పూర్తి కావాలంటే. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి ప్రతి సంవత్సరము తెచ్చినటువంటి అప్పులు వడ్డీ కట్టడానికి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్ కంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన మనం పెట్టేటటువంటి ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన ఆర్థిక భారంగా మిగిలిపోతుందా అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరే, ఆర్థిక భారాన్ని అంటే ఎట్లా గట్ల భరిస్తాం, కానీ ప్రాజెక్ట్ క్వాలిటీ విషయం ఏంటి? మీకు ప్రాజెక్ట్ లో భాగంగా కట్టినటువంటి అన్నారం బ్యారేజ్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, సుందిల్లాలో ఇబ్బందులు ఎదురయ్యాయి, మేడిగడ్డ అయితే బ్యారేజ్ పియర్స్ కుంగిపోయినటువంటి సందర్భం ఉంది. కనీసం పునరుద్ధరణ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు కదా. కాబట్టి కొత్త ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఈ మేడిగడ్డ బ్యారేజీ సమస్యను పరిష్కరించడం, అన్నారం సుందిళ్లలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడం. మేడం, ఇంకొకటి చెప్పాలి మీకు, 2022లో పెద్దగా వర్షాలు వచ్చినటువంటి సందర్భంలో ఇదే లక్ష్మి పంప్ హౌస్ మునిగిపోయింది. మేడిగడ్డలో ఉన్నటువంటి ఒక పెద్ద లక్ష్మి పంప్ హౌస్ మునిగిపోయింది, 1,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఆ పంప్ హౌస్ మునిగిపోవటానికి కూడా కారణం ఏంటి అని అంటే, అసలు ముందు డిపిఆర్ తయారు చేసినటువంటి ఎత్తులో కాకుండా
దిగువ కట్టారు. అంటే మేడిగడ్డలో లక్ష్మీ పంప్ హౌస్ 125 మీటర్ల ఎత్తులో కట్టాల్సింది దాన్ని 5 మీటర్ల కిందికి నుంచి 120 మీటర్ల ఎత్తులోనే కట్టడం వల్ల వరదలు వచ్చినప్పుడు పంప్ హౌస్ మొత్తం మునిగిపోయింది. ఒక్కసారి పంప్ హౌస్ మునిగిపోతే మిషనరీలు ఎట్లా పనిచేస్తాయి? అదే కదా ఇప్పుడు ఇరిగేషన్ అడ్వైజర్ పెంటారెడ్డి చెప్తున్నారు, అటు ఈ పంప్ హౌజులు మళ్ళీ మునిగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయని. కాబట్టి ప్రాజెక్టు లో వచ్చేటటువంటి సమస్యలన్నిటినీ, క్వాలిటీ సమస్యలన్నిటినీ, ఇట్లాంటి ఈ సింకింగ్ అయ్యేటటువంటి సమస్యలను, పంప్ హౌజులు మునిగిపోయేటటువంటి సమస్యలన్నిటిని కూడా కొత్త ప్రభుత్వం పరిష్కారం చేయాలి. బహుశా ఇవాళ మేడిగడ్డకి మంత్రుల బృందం వెళుతుంది, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు. వాళ్ళు అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత అసలు ప్రాజెక్ట్ ఏంటి, దాని నుండి వచ్చేటటువంటి నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సమగ్రంగా వివరిస్తుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం వాళ్ళు ఏ విధమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారో, ప్రాజెక్ట్ యొక్క భవిష్యత్తు ఏంటి, దాని ఎగ్జిస్టెన్స్ ఏంటి, భవిష్యత్తులో ప్రాజెక్టుల లాభ నష్టాలు ఏంటి అనేది ఒకసారి ప్రభుత్వం కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. గత ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయలే. ప్రాజెక్ట్ కట్టామని చెప్పారు కానీ తెచ్చిన అప్పులు ఎంత, కట్టే వడ్డీ ఎంత, ప్రాజెక్ట్ నాణ్యత ఎంత, ప్రాజెక్ట్ ఏ డిజైన్ ప్రకారం కట్టారు, ప్రాజెక్ట్ ఏ డిపిఆర్ ప్రకారం కట్టారు అనేటటువంటి పారదర్శకంగా పనిచేయలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా ఇట్లాంటి అనేక సమస్యలపైన ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. శ్వేత పత్రాలతో కొట్టుకోవటం కాకుండా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వం దగ్గర ఉందనేది నా అభిప్రాయం. అండ్ అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దాని ముందున్న మరో సవాల్ చూసుకుంటే ధరణి అంశం అనేది. ధరణి అంశానికి సంబంధించి ఎన్నికల ముందు ఈ అంశం కూడా ప్రధాన పాత్ర పోషిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ అంశం కూడా మేడిగడ్డ ప్రాజెక్ట్ అండ్ ధరణి. ఎన్నికల బహిరంగ సభల్లో, ప్రచారాస్త్రాల్లో కేసీఆర్ ప్రసంగించినటువంటి 90 ప్రచార సభల్లో కూడా ఒకటే మాట చెప్పారు, ధరణిని బంగాళాఖాతంలో వేస్తానంటుంది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలి, ధరణి ఉండాలన్నా తీసేయాలన్నా అనేటటువంటి ప్రజల నుంచే సమాధానం రాబట్టినటువంటి సందర్భం ఉంది. ధరణి వల్ల అనేక సమస్యలు వచ్చాయి. ధరణి అనేటటువంటి ఒక పోర్టల్లో 44-46 తప్పులు ఉన్నాయని ప్రభుత్వమే గుర్తించింది. కానీ ఆ పోర్టల్ వల్ల ఏ రైతులకైతే ల్యాండ్ రికార్డ్స్ ప్యూరిఫికేషన్ జరగాలని పోర్టల్ తెచ్చారో అదే రైతులు ఆ పోర్టల్ వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచార సమయంలో చెప్పింది, మేము అధికారంలోకి వస్తే ధరణి అనే పోర్టల్ ని రద్దు చేస్తాం, భూమాత అనేటటువంటి ఒక కొత్త టెక్నికల్ పోర్టల్ ని మేము పట్టుకొస్తాము, దీనికంటే మెరుగైన పట్టుకొస్తామని చెప్పారు. అదే దానికి సంబంధించి ప్రధానంగా మనం ఇక్కడ చూసుకుంటే ఈ ధరణి అంశానికి సంబంధించి 100 కోట్ల విలువైన భూములకు సంబంధించి 98 ధరణి దరఖాస్తులు పరిష్కారం ఒక్క రాత్రిలోనే అయ్యాయని దానికి సంబంధించి ఈయన ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అంటే రాత్రికి రాత్రి అలాగే కలెక్టర్ను మార్చడం కూడా దీని వెనకాతలే ఉంది. అంటే కలెక్టర్ మార్చే అంశం కూడా రీజన్ కూడా ఇదే అని కూడా దీనిపైన అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే చేస్తుంది. జిల్లా కలెక్టర్ వేలుముద్ర లేకుండా అన్ని ఫైళ్ళ క్లియరెన్స్ ఎలా అయ్యాయి అనే అంశాన్ని ప్రధానంగా వాళ్ళైతే దీనిపైన ఫోకస్ చేశారు. ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో, ప్రభుత్వం మారుతుంది అని అనుకున్నటువంటి సమయంలో వాళ్ళు చేసింది ఏంటి అంటే ఎక్కడైతే ఈ లిటిగేషన్స్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని కన్వర్షన్ చేసుకున్నారు. కన్వర్షన్ చేసుకోవడానికి అటు సబ్ రిజిస్ట్రార్లు, తర్వాత తహసీల్దార్లు వాళ్ళు సహకరించారనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను చేతులు మారాయనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాటన్నిటిపైన ప్రభుత్వం విచారణ చేస్తుంది. 59 జీవోని తీసుకొచ్చి ఏ విధంగా ప్రభుత్వ భూములను, కోట్లాది రూపాయల విలువ కలిగినటువంటి భూములను ట్రాన్స్ఫార్మ్ చేశారనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది, ప్రభుత్వ రికార్డ్స్ లో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దానిపైన ప్రజా దర్బార్లో కూడా ఈ రోజు ప్రజా దర్బార్లో కూడా చూసుకుంటే సగానికి సగం పైన మంది ధరణి అంశానికి సంబంధించి వస్తున్నారు. అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా ప్రధానంగా మాకు ఎంతకు ముందు ఇన్ని ఎకరాలు ఉండేది, ఇప్పుడు చూసేసరికి ఇది లేదు, ఇంతే ఉంది అనే ప్రధానంగా ధరణి అంశం పైన ఎక్కువ పోరాటం జరుగుతుంది. ధరణిలో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే హక్కుదారుడు, అనుభవదారుడు. అంటే ఇప్పుడు మన తెలంగాణలో జరిగినటువంటి ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్స్ ఎట్లున్నాయంటే కాగితాల మీద రాసుకున్నారు. అంటే అనాథరైజ్డ్ గా కాగితాల మీద రాసుకున్నారు. పెద్ద మనుషుల దగ్గర ఊర్లలో భూములు మార్చుకుంటున్నప్పుడు, అమ్ముకుంటున్నప్పుడు కాగితాల మీద రాసుకున్నటువంటివి ప్రభుత్వ కాస్తుల్లోకి ఎక్కలేదు, ప్రభుత్వ అకౌంట్స్ లోకి, ప్రభుత్వ బుక్ లోకి ఎక్కలేదు అనేటువంటి ఇవన్నీ కూడా అనాథరైజ్డ్, అనార్గనైజ్డ్ ట్రాన్స్ఫార్మేషన్స్ పెద్ద ఎత్తున జరిగినాయి. ధరణి పోర్టల్ పెట్టినప్పుడు ఏముంది, ఎవడైతే మొదట భూమి హక్కుదారుడు ఉన్నాడో, యజమాని ఉన్నాడో వాడి పేరు ఎక్కింది. కానీ నిజమైనటువంటి అనుభవదారులు వేరున్నారు. అది అమ్ముకోవటం ద్వారానో, లేకపోతే గిఫ్ట్లు ఇవ్వటం ద్వారానో, లేకపోతే
పసుపు కుంకుమ ద్వారా ఇవ్వటం ద్వారా ఇవన్నీ భూములు మారినాయి కదా. కాబట్టి ధరణి పోర్టల్లో ప్రధానమైనటువంటి లోపం ఏంటి అని అంటే హక్కుదారుడు అనుభవదారుడు మధ్య తేడాలు వచ్చినాయి. చాలా మంది భూముల్లో తప్పులు జరిగినటువంటి సందర్భం ఉంది. ధరణి పోర్టల్లో ప్రధాన లోపం ఏంటంటే తప్పు జరిగితే కరెక్ట్ చేసుకునే ఆప్షన్ లేదు. కేసీఆర్ గారు దీన్ని చాలా గొప్పగా చెప్పారు. మేము రైతు బొటనవేలుకే అధికారం ఇచ్చాము, రైతు వచ్చి బొటనవేలు పెడితేనే ఈ తప్పులు సరి చేసే అవకాశం ఉంది తప్ప ముఖ్యమంత్రి కూడా ధరణి పోర్టల్లో ఉన్నటువంటి తప్పుల్ని సరిచేయలేడని చెప్పారు. కానీ అది బూమరంగ్ అయింది. యాక్చువల్ గా ఏంటి అంటే ధరణి పోర్టల్లో తప్పులను కరెక్ట్ చేసుకునే ఒక ఆప్షన్ ఉండి ఉంటే సబ్ కలెక్టర్ స్థాయిలో, జాయింట్ కలెక్టర్ స్థాయిలో, తహసీల్దార్ స్థాయిలో అవి కరెక్షన్ చేసుకుంటే కొంతమంది రైతులకు మేలు జరిగేది. కానీ దరిదాపు ఒక 9 లక్షల మంది రైతుల భూములు తప్పులు రికార్డ్స్ పడ్డాయనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ధరణి అనేది కేసీఆర్ కి చాలా గొప్ప పేరు తెస్తుందని అనుకున్నాం, కానీ అది నష్టం చేసింది అనేటటువంటి విషయం ఎన్నికల్లో తేలిపోయింది కదా. మీరు గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఎక్కడండి? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో గెలిచింది. మెదక్లో 50-50 గెలిచినటువంటి సందర్భం ఉంది. వాళ్ళకు వచ్చినటువంటి 39 శాసనసభ స్థానాలు కూడా పట్టణాల్లోనే వచ్చినాయి. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత రావడానికి కారణాల్లో ధరణి పోర్టల్ కూడా ఒకటి, ధరణిలో వచ్చిన తప్పులు కూడా ఒకటి. ధరణి వల్ల ఇబ్బంది పడ్డటువంటి రైతులు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. రైట్, థ్యాంక్ యూ శేష్ గారు, న్యూస్ అనాలిసిస్లో మాతో పాటు పాల్పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఈరోజు ఇవి ప్రధానంగా అంశాలు చూసుకుంటే న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలపైన పూర్తి అనాలిసిస్. రేపు మరిన్ని ప్రధాన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.